నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడి. ఉదయలేని ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నాయుడు బారిన పెడుతున్నారని కొనియాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రధాని మోడీ రాష్ట్రానికి అండగా ఉన్నారని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. ప్రజా ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నామని అన్నారు. అన్నీ చేస్తామని చెప్పట్లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేస్తామని వెల్లడించారు. మన ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైందో విశ్లేషించుకోవాలని దిశానిర్దేశం చేశారు. అప్పులకు వడ్డీ అసలు కట్టి సంక్షేమం అందిస్తూ ముందుకు సాగాలంటే అసాధారణంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏడాది కాలంలో 31 పాలసీలు అమల్లోకి తీసుకొచ్చామని, గత ప్రభుత్వం నిర్వహణ చేసిన 82 పథకాలను తిరిగి పునరుద్ధరించామని తెలిపారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు అన్వేషిస్తున్నామని, మిగిలిన సమస్యలను అధిగమించేలా కార్యాచరణ అమలు చేసుకుందామని సూచించారు. పోలవరం మరకచెర్ల అనుసంధానం ద్వారా గోదావరి వరద జలాలను 2 తెలుగు రాష్ట్రాలు వాడుకోవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. గోదావరిలో కలిసి 3000 టీఎంసీల నీటిలో 200 టీఎంసీలు ఏపీ, మరో 200 టీఎంసీలు తెలంగాణ వాడుకునేలా వర్కౌట్ చేస్తున్నామని వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారని అన్నారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి తొలిదశ పనులు పూర్తి చేసి మళ్లీ ప్రధాని మోడీతోనే ప్రారంభిస్తామని వారు స్పష్టం చేశారు. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ 1 సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో అన్ని చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. ఈ రోజు మీరందరూ ఊహిస్తే నేను 4వ ముఖ్యమంత్రి పదవి నాకు కొత్త కాదు. ఇంకా క్లిష్టమైన సమయాల్లో ముఖ్యమంత్రి అయ్యాను. ఆర్థిక వ్యవస్థ 95 అయితే చిన్న భిన్నమై జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఆ రోజు ఆనాటి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించడమే కాకుండా అన్ని విషయాల్లో మనం ముందుకు తీసుకుపోగలిగాం. 99 నేనే ఉన్నాను కాబట్టి పెద్ద సమస్యలు రాలేదు. 2014లో రాష్ట్రం విభజనై కూర్చోవడానికి ప్లేస్ లేకపోతే ఇక్కడ నేను వచ్చాడు బస్సులో కూర్చొని పరిపాలన ప్రారంభించాం. అక్కడి నుంచి నిలదొక్కుకోవడానికి దేశంలో ఎక్కడా జరగని విధంగా 13.5% గ్రోత్ రేట్ CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. 2019 నుంచి అన్ని మనం చూసాం. కష్టాలన్నీ మనవాడు చెప్పారు, నేను ఆ విషయాలకు పోవడం లేదు. ఎక్కడ మన ప్రయాణం ప్రారంభమైంది, ఏం చేశాం, ఏం చేయబోతున్నామో అవన్నీ కూడా ఒకసారి సమీక్ష చేసుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టాం. CAGR సాధించి రాష్ట్రాన్ని ముందుకు నడిపించాం. రీబిల్డింగ్ విత్ పర్పస్, రిఫార్మింగ్ విత్ రిజాల్వ్ అనే కాన్సెప్ట్ పెట్టుకొని ఎక్కడికక్కడ మనం చెప్పినట్టు అన్ని చేయడం కోసం ఏ విధంగా వీలైనంత వరకు సమర్థవంతమైన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ తీసుకొచ్చి కడాన మనం తెచ్చిన అప్పులకు కూడా మళ్ళీ పే చేసి కొత్తగా బారోయింగ్ చేస్తే వడ్డీ తగ్గించుకునే కార్యక్రమానికి కూడా ముందుకు పోతున్నాం. ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలు అవలంబిస్తున్నాం. కేంద్రం ఇచ్చే సహకారం తీసుకుంటున్నాం. మన రెవెన్యూ రిసీప్ట్స్ పెంచుకుంటున్నాం. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ ప్యారల్గా ముందుకు తీసుకుపోతున్నాం. రాబోయే 3 సంవత్సరాల్లో క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం పూర్తి చేసి అమరావతిని కూడా మళ్లీ ఒక స్టేజ్కి తీసుకొస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు, ఆయన ఫౌండేషన్స్ వేశారు. పోలవరం బనకచెర్ల రాష్ట్రానికి రాయలసీమకు గేమ్ చేంజర్గా అవుతుంది. గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఈ 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది, ఇద్దరు వాడుకునే అవకాశం ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. 2 రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్న
ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను. దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అనవసరంగా రెచ్చగొట్టి పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తామంటూ హెచ్చరించారు. రోడ్లపైకి వచ్చి రౌడీజం చేస్తే కాలు విరక్కొట్టి కింద కూర్చోబెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ బెదిరింపులకు భయపడమని అన్ని చూశాకే ఇక్కడి వరకు వచ్చామని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏర్పాటు చేసిన సదస్సులో పవన్ మాట్లాడుతూ సుపరిపాలన అవసరం గుర్తించే ప్రజల కూటమికి పట్టం కట్టారని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ప్రజల మార్పు తెచ్చి చీకటి నుంచి వెలుగులోకి వచ్చేందుకు పెద్ద యుద్ధమే చేస్తామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడకుండా ఉంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో ఊహించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యహితం కోరుకునే ప్రతి ఒక్కరూ ఆందోళన చెందేలా గత పాలన సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అనే రీతిలో 2019-24 మధ్య పరిపాలన సాగిందని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి దాకా గత ప్రభుత్వ పాలకులు ఎంత ఇబ్బంది పెట్టారంటే ఇంకంతా ఎంత వికృతంగా తయారయ్యారంటే ఏదైనా మాట్లాడాలంటే భయం. అధికార వ్యవస్థ ఒక భయం గుప్పెట్లో చిక్కుకుపోయారు. నేను అడిగేవాడిని చాలా మంది అధికారులు, ఎందుకు మీరు ఏం మాట్లాడలేదని. నాకు అర్థమైంది ఏంటంటే మేము వచ్చిన తర్వాత నిజంగా రాజకీయ వ్యవస్థ కానీ బాధ్యతతో లేకపోతే అధికార యంత్రాంగం కూడా ఏమీ చేయలేదు, నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప అనేది మేము ప్రత్యక్షంగా చూసాం, అనుభవంలోకి వచ్చింది. ఇక నన్నైతే ఏ స్థాయిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ స్థాయి ఇబ్బందుల్లో పెట్టారో మీరు అందరూ తెలుసు మీ అందరికీ. కానీ నన్నైతే నాకు అనిపించేది వైజాగ్లో, విశాఖపట్నంలో 24లో 23 ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు. మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బంది పడేవారు. వస్తే అరెస్టులు. ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించింది. అసలు ఆంధ్రప్రదేశ్కి వెలుగు అనేది వస్తుందా? ఇలా భయం గుప్పిట్లోనే బతకాలా? వాళ్ళ ఇష్టానికి చట్టాలు, ఇష్టాలకి బెదిరింపులు, నోటికి ఏదొస్తుంది మాట్లాడటాలు, ఇవన్నీ చూసిన తర్వాత ఏదన్నా మాట్లాడదామంటే రౌడీ మూకలు, నిస్సహాయతతో కూడిన అధికారులు, లేదా వంతపాడే అధికార యంత్రాంగం, వీటన్నిటి మధ్యలో విలవిల్లాడిపోయింది రాష్ట్రం. ఏదైనా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి చెప్తామంటే మమ్మల్ని అలాగేలా ఇబ్బంది పెట్టాలి, మా కుటుంబ సభ్యులతో సహా. ఇది ఈ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇలాంటి అసాంఘిక చర్యల్ని ఏ మాత్రం సహించం. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత ఈ రాష్ట్రానికి చాలా కీలకమైంది. వీటికి ఆడపిల్లల భద్రతకు సంబంధించిన కానీ అనార్కిస్ట్ అప్రోచ్ కానీ రాష్ట్రంలో ఉంటే ఏమాత్రం సహించే విధానం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు అనేది మీ అందరికీ చాలా ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం, గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ఇంకా సంస్కారం ఉంది కాబట్టి, మాట మీద గౌరవం ఉంది కాబట్టి ఇంకా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అలాగే ఏ విధమైన ఇబ్బందులు కలిగించినా చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఐ వాంట్ టు గివ్ యూ కాన్ఫిడెన్స్, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. ఎందుకంటే మేమందరం ఇంకా సహించడానికి సిద్ధంగా లేవు. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం 15 తక్కువ మేము మాట్లాడుకుంది 15 నుంచి 20 ఏళ్ళు ఉండాలి. ఎందుకు అనుకున్నామంటే ఆంధ్రప్రదేశ్ వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా ఉండాలి, వికసిత్ భారత్ లో భాగంగా ఉండాలి. అంటే ఈ ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో నేను లేను, ఎవరు కూడా లేవు. అలాగే ఇది గత ప్రభుత్వ పాలకులు కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక ఇలా అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో నమ్మి మోసపోకండి. కాలు మక్కిలు ఇరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు. ఇవి
శాంతి భద్రతలను ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి ఎవరు. సరదాగా లేం మేము ఇక్కడ. చాలా దెబ్బలు తిని వచ్చాం ఇక్కడ దాకా. రోడ్ల మీదకి లాక్కొచ్చి మహిళలను కూడా వీళ్ళు జైల్లో పెట్టిన వ్యక్తులు. అవన్నీ తట్టుకొని నిలబడ్డామంటే ఇంకా మేము సంస్కారంగా ఉండాలి. విత్ ద కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్, విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా ఉండాలి. కాబట్టి చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాం. అనవసరంగా రెచ్చగొట్టకండి ఇవన్నీ ఇలాంటి మాట్లాడి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలిలో తీసుకున్న వివిధ నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. విశాఖలో దిగ్గజ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కు 22.19 ఎకరాల భూమిని ఎకరా 99 పైసలకు కేటాయించే ప్రతిపాదనను ఆమోదించనుంది. తద్వారా 1582.98 కోట్ల రూపాయల పెట్టుబడులతో కాగ్నిజెంట్ 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. 49వ శాడ్యూ అథారిటీ సమావేశం నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. రాజధాని అమరావతిలో పరిపాలనా భవన్ నిర్మాణాలకు టెండర్లు దక్కించుకున్న సంస్థలకు మంత్రిమండలి ఆమోదించనుంది. 882.47 కోట్లతో జిఐడి టవర్, 1,487.11 కోట్ల రూపాయలతో హెచ్ఓడి కార్యాలయాలు, 1,303.85 కోట్ల రూపాయలతో ఇతర పరిపాలనా భవనాల నిర్మాణానికి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు అనుమతులు మంజూరు చేయనుంది. దేశ ప్రజలకు సేవ చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ సేవలు అందిస్తుందని చెప్పారు. జీవన్ జ్యోతి యోజన, అటల్ పెన్షన్ యోజన అమలు చేస్తున్నామని తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగు సదస్సులో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి మాట్లాడుతూ ఇంటింటికి నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు. కోవిడ్ సమయంలో కేంద్రం అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని చెప్పారు. నరకాసుర వధ జరిగాక దీపావళి ఎలా జరుపుకుంటామో రాష్ట్రంలో విధ్వంస పాలన అంతమొందించి ఏడాదైన సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రజల పట్ల అంకిత భావం చోటు చేసుకుంటుందని గుర్తు చేశారు. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామనటానికి ఆపరేషన్ సింధూర్ ఓ ఉదాహరణని ఆమె తెలిపారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా సంబరాలు జరుపుకోవాల్సిందే. నరకాసుర వధ జరిగిన తర్వాత మనం అందరం కూడా దీపావళి అనేది జరుపుకుంటూ ఉంటాం. 5 సంవత్సరాల దుష్ట పరిపాలన మనం చూసినటువంటి సందర్భంలో దాన్ని అంతమొందించి 1 సంవత్సర కాలం కావస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ప్రజలందరూ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఒక్కసారి ప్రజాసేవకి పునః అంకితం కావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఈ నిమిషం వరకు కూడా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే రేషన్ ఇవ్వడం మాధ్యమంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మందికి నీటి కుళాయి మాధ్యమంగా మరి నీటి సరఫరా చేస్తున్నటువంటి సందర్భంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేసి, దీనికి తోడుగా దేశంలో ఉన్నటువంటి పేదలు వైద్యానికి అయ్యేటువంటి భారాన్ని భరించలేనటువంటి సందర్భంలో 50 కోట్ల మంది పేదలకి ఆయుష్మాన్ భారత్ మాధ్యమంగా సేవలు అందిస్తూ, దీనికి తోడు జన్ధన్ ఖాతాల మాధ్యమంగా దేశంలో 50 కోట్ల మందికి బ్యాంకింగ్ వ్యవస్థని చేరువ చేయటం, మరి పేదలకి వారి జీవితానికి భరోసా లేనటువంటి సందర్భంలో జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి బృహత్తరమైనటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు తీసుకుని వచ్చి పేదలకి ఆసరా అందివ్వడంలో కావచ్చు, దేశంలో కోట్లాది మంది మహిళలకి ఉచితంగానే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం మాధ్యమంగా, బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించడం మాధ్యమంగా, ఈ విధంగా అనేక కార్యక్రమాల మాధ్యమంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశ సేవ పట్ల తనకున్నటువంటి అంకిత భావాన్ని, వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పుని తీసుకురాగలమో అదమే నిజమైనటువంటి వికసిత్ భారత్ అని నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి మాట.
కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. మొన్నటి ఎన్నికల్లో నిజంగా గెలిచింది రాష్ట్ర ప్రజలేనని మంత్రి లోకేష్ కొనియాడారు. గత 5 ఏళ్ల పరిపాలనలో అప్పులు రాష్ట్రంగా మార్చారని ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాలేదని, ఇంకా ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, అరెస్టులు, వేధింపులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వంస పాలన పోయి కూటమి పాలన వచ్చి ఏడాది పూర్తి కావడంతో అమరావతిలోని సచివాలయం వెనుక భాగంలో సుపరిపాలనలో తొలి అడుగు పేరిట సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సును సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీ పురంధేశ్వరులు కలిసి ప్రారంభించారు. అలానే ఈ సదస్సులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలను తీసుకువచ్చామని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తుందని తెలిపారు. అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ సర్కార్ దూసుకుపోతుందని కొనియాడారు. వైఎస్ఆర్సీపీ హయాంలో రంగులు ఫోటోలు పిచ్చి మనం చూశామని వారు తెలిపారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, అలానే మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. బాధ్యయుతమైన నాయకులుగా ప్రజల సమస్యలను ఓపికగా వినాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసం అందరూ పోటీ పడాలని వెల్లడించారు. వచ్చే 4 ఏళ్ల పాటు అభివృద్ధి పనులపైనే దృష్టి పెట్టి అందరం కలిసి రాష్ట్రాన్ని నెంబర్ 1 చేద్దామని పిలుపునిచ్చారు. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ్డ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు. గత 5 ఏళ్ల విధ్వంస పాలన మనందరం చూసాం. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ గా మార్చేశారు. ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి మనందరం చూసాం. దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం గాని ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగ చెప్తాం జరిగింది. అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక్క రోడ్డు వేయలేదు, కనీసం రోడ్డు పైన ఉన్న గుంటలు కూడా ఆనాడు పూడ్చలేదు. మన ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్. మన నమో రాష్ట్రం కోరిన అన్ని కోరికలు ఈ రోజు తీరుస్తున్నారు. అమరావతి పనులు ఈ రోజు డబుల్ స్పీడ్ లో పట్టాలెక్కిచ్చాం. పోలవరంకి ఏకంగా 12,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఒక విశాఖ ఉక్కు కాపాడడానికి 11,500 కోట్ల రూపాయలు ఈ రోజు మన నిధులు ఇస్తాం జరిగింది. ఇంకా ఉర్వకల్ కొప్పర్తి ఇండస్ట్రియల్ నోడ్ కు 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం చేసింది. విశాఖ రైల్వే జోన్, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగంగా ఈ రోజు జరుగుతున్నాయి. ఇంకా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు కోసం కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఇది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వారినే సాధ్యమని దయచేసి ఇక్కడున్న మనందరం గమనించాలని కోరుతున్నాం. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలని బలంగా నమ్మే ప్రభుత్వం ఈ కుటుంబీ ప్రభుత్వం. గతం పాలనలో ఫోటోలు, రంగుల పిచ్చిలు మనందరం చూసాం. పుస్తకాల పైన, బ్యాగుల పైన, బెల్ట్ల పైన, చివరిగా కోడిగుడ్డు పైన కూడా ఫోటోలు పెట్టే పరిస్థితి. ఏకంగా ఫీ రీంబర్స్మెంట్ నుంచి చిక్కి వరకు 6,500 కోట్ల రూపాయల బకాయిలు మన నెత్తిపైన పెట్టి వాళ్ళు పోయారు. ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా ఆనాడు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు నేను కలిసి మధ్యాహ్న భోజనంలో ఈ రోజు సన్న బియ్యం కూడా కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. స్కూల్ కిట్ కి ఏకంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో అందిస్తాం కూడా జరుగుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా కేజీ నుంచి పీజీ వరకు కరికులం కూడా మేము మార్చుతున్నాం. బ్యాగ్ బరువు తగ్గించేదానికి సెమిస్టర్ వైడ్ డివైడ్ చేసి ఏకంగా పుస్తకాలు కూడా పిల్లలకి ఈ రోజు అందించాం. పుస్తకాల దగ్గర నుంచి చిక్కీల వరకు పార్టీ రంగులు లేవు. ముఖ్యమంత్రి గారు ఫోటో లేదు, విద్యాశాఖ మంత్రి గారు కూడా ఫోటో లేకుండా ఈ పిల్లలకి ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుంది. ఇంకా నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు టెక్స్ట్ బుక్లు చూసా. ఇంటి పనుల ఫోటోలు ఉంటే అన్ని మగవాళ్ళు చేసే ఫోటోలే ఉన్నాయి. అది మారాలని బలంగా నమ్మి ఈ సంవత్సరం టెక్స్ట్ బుక్ లో ఇంటి పనుల ఫోటోలు సగం ఆడవాళ్ళు, సగం మగవాళ్ళు చేసే పరిస్థితి ఫోటోలు కూటమి ప్రభుత్వం పుస్తకాల్లో కూడా పెడతాం జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలు దారుణంగా దిగజారిపోయారని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. రాజకీయాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యలను చాలా మంది వింటారని, జగన్ వ్యాఖ్యలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని చెప్పారు. పొదిలిలో వైఎస్ఆర్సీపీ నేతల అరాచకాలను అందరూ చూశారన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలకు 10 అడుగుల రోడ్లు ఎలా వెళ్లాలో తెలియదా అని ఆమె ప్రశ్నించారు. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి విలేకరుల సమావేశంలో హోంమంత్రి వంగల్పూడి అనిత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పరామర్శ పేరుతో వెళ్లి రోడ్ షో నిర్వహించారని ధ్వజమెత్తారు. కారు కింద పార్టీ కార్యకర్త పడినా గుర్తించకపోవడం దారుణమని మండిపడ్డారు. గాయపడిన వ్యక్తిని దయా జాలి లేకుండా పక్కకు లాగి ముళ్లపొదలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ వ్యక్తి బతికేవారేమోనని, జగన్కు రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కే లేదు అని అన్నారు. 2 వ్యక్తులు చనిపోయిన జగన్ తన పర్యటన కొనసాగించారని దుయ్యబట్టారు. బెట్టింగ్లో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబాన్ని ఏడాది తర్వాత పరామర్శిస్తారా అని ప్రశ్నించారు. చేసిన
తప్పును సమర్థించుకోవటం మరీ దారుణమని అన్నారు. జగన్ రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడని ధ్వజమెత్తారు. సత్యసాయి జిల్లాకు వెళ్లినప్పుడు కూడా రచ్చ చేశారన్నారు. పొదిలి వెళ్లినప్పుడు కూడా మహిళలు పోలీసులపై రాళ్లు దాడి చేశారని గుర్తు చేశారు. రెంటపాలు వెళ్లినప్పుడు కూడా పోలీసులు మరీ చెప్పారని అయినా వినిపించుకోలేదని అన్నారు. పరామర్శకు వెళ్లినప్పుడు ఎలా వెళ్లాలో కూడా జగన్కు తెలీదా అని అడిగారు. 20 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలీదా అని అన్నారు. బల ప్రదర్శన చేయడానికే జగన్ బయటకు వచ్చినట్లుంది. రప్ప అంటే తప్పేంటని అడగటం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా కనీసం దయా జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడని డాక్టర్స్ చెప్పడం జరిగింది. కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా. అంటే ఇంత దారుణంగా దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయ లేకుండా కూడా మనుషులు ఉంటారా? మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది. దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఏ ఎమోషన్స్ లేని కాకి లాంటి ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి. ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే 4-5 కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి. అలాంటిది సాటి మనిషి, దట్టు వైసీపీ కార్యకర్త, నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు, నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి 2 చనిపోయారు. 2 చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు. అంటే ఒక నేరస్తు చాలా సందర్భాల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటారు, సీఎం గారు ఒక మాట అంటారు, రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు. ఎస్, ఆ పదానికి ప్రాపర్ యాప్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి రాజకీయ ముసుగులో ఉంటే ఎలాంటి అనర్థాలు దారితీస్తాయో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా అలాగే మనం చూస్తున్నాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సత్యసాయి జిల్లాకి ఒక పరామర్శకి పోయాడు. ఆ రోజు అలాగే హెలికాప్టర్ దగ్గర రచ్చ చేశారు వైసీపీ కార్యకర్తలు. తర్వాత హెలికాప్టర్ ఏదో పని చేయట్లేదు, ఏదో సాంకేతిక లోపం ఉందని బై రోడ్ వెళ్తూ ఓ పెద్ద రోడ్ షో చేసుకొని వెళ్ళాడు. తర్వాత మనకి పొదిలి వెళ్ళారు, రైతుల గురించి అని చెప్పేసి వెళ్ళారు. ఆ రోజు అదే టైంలో జరిగిన కృష్ణంరాజు ఇన్సిడెంట్ సంబంధించి సాక్షి టీవీలో అమరావతి మహిళల గురించి తప్పుడుగా మాట్లాడారని అక్కడ పక్కన ఎవరో ఒక చిన్న ధర్నా చేస్తూ ఉంటే ప్లకార్డ్స్ పట్టుకుంటే వైసీపీ కార్యకర్తలు పోలీసులను కూడా రాళ్ళు ఇచ్చి కొట్టే పరిస్థితి కనిపించింది. ఇలాంటి నేపథ్యంలో చాలా క్లియర్గా మనకి ఈ రెంటపల్లి వెళ్ళేటప్పుడు మా ఎస్పీ గారు చాలా క్లియర్గా చెప్పారు, సార్ ఇంతమంది వెళ్ళేటప్పుడు మేము ఇబ్బంది పడతాం, Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఆ రోడ్లో పనికిరాదు, సో మీరు కొంచెం మాకు సహకరించండి. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ నాన్న ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు 15 సంవత్సరాల పైన 20 సంవత్సరాల పైన అయింది. అటువంటి వ్యక్తి కనీసం ఒక మనిషి ప్రాణం గురించి, సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా పక్కకి ట్వీట్ చేసి అతని ప్రోగ్రామ్ని ముందుకు నడిపించుకున్నాడంటే ఇతను పరామర్శ అన్న పేరుకే కానీ అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్గా మనకందరికీ అర్థమవుతుంది. రాష్ట్రంలోని 1015 ఆలయాలకు కమిటీలు నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని, త్వరలోనే నియామకాలు పూర్తి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు.
గత ప్రభుత్వంలో నియమించిన కమిటీలను తాము బలవంతంగా రాజీనామా చేయించడం లేదని అన్నారు. స్వచ్ఛందంగా రాజీనామా చేసిన వాటికి మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేస్తామని అన్నారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్ అమలుపై ఎంపీ కేశవ్ శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్, కమిషనర్ కె రామచంద్ర మోహన్, దుర్గగుడి ఈవో వికే సేనానాయక్తో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నియమించిన కమిటీల కాలపరిమితి ముగిసిన వెంటనే వాటిని కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. గోదావరి కృష్ణా పుష్కరాలకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలు దేవాదాయ శాఖ ద్వారా ఈ ఆలయ అధికార యంత్రాంగానికి కూడా వారు చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో 28వ తారీఖున స్థానిక ప్రజాప్రతినిధులైనటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులతోటి ప్రభుత్వ అధికారులు, దేవాదాయ శాఖ కమిషనర్ గారి కార్యాలయం, దుర్గా అమ్మవారి యొక్క కార్యాలయంలో అధికార యంత్రాంగం, సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి అధికారులందరినీ కూడా 28వ తారీఖున మళ్ళీ సమావేశం అవుతున్నాం. ఒక ఇక్కడ అవసరమైనటువంటిది ఏంటి అనేటువంటి దానిలో స్థానిక ప్రజాప్రతినిధుల యొక్క వాదన ఎక్కువగా తీసుకుంటాం. వారు ఇచ్చినటువంటి సూచనలని మేము ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేటువంటి విభాగానికి అప్పచెప్పడం జరుగుతుంది. 25 సంవత్సరాలకి సరిపడా విధంగా సౌకర్యాలు ఇవ్వాలని వారి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు, మంత్రుల ఆధ్వర్యంలో తప్పకుండా అటువంటి సౌకర్యాలు కల్పనే లక్ష్యంగా ఈ మీటింగ్ జరిగింది. అంతేకాకుండా 2 డిపిఆర్లు ఇవాళ మా పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో 1 డిపిఆర్, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 డిపిఆర్లు చూడటం జరిగింది. రేపు 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఎమ్మెల్యే గారు, మిగతా అధికారులు కూడా అందరూ పాల్గొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్గా ఏర్పడి అమ్మవారి దేవాలయం వచ్చే 50 సంవత్సరాలకు సరిపడా సౌకర్యాలతో భక్తులకి సౌకర్యాలు కలిగించి ఆధ్యాత్మిక చింతన ఉండే విధంగా ఈ యొక్క ఆలయం పరిశుభ్రంగా ఉండే విధంగా చాలా ఆలోచన చేశాం. అన్ని డిపార్ట్మెంట్ని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధుల కింద మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ సమావేశం ఏర్పాటు చేసిన అధికారులకి, మంత్రివర్యులకి అందరికీ కూడా విజయవాడ నగర ప్రజల తరపున ధన్యవాదాలు. పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన సందర్భంగా ఏటుకూరు బైపాస్ వద్ద చిలి సింగయ్య మృతికి ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే కారణమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు. తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియో అని మభ్యపెట్టడం దారుణమన్నారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ జగన్ వ్యవహార శైలిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మానవత్వం ఉంటే 5 కోట్లు 10 కోట్ల పరిహారం ఇచ్చి క్షమించమని అడగాలే కానీ 5 ఏళ్ల పాటు నిద్రపోయి ఇప్పుడు ప్రజా సమస్యలంటూ బయలుదేరడం విడ్డూరంగా ఉందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బల ప్రదర్శన, జన సమీకరణ కార్యక్రమాలే గాని ప్రజల కోసం కాదని మండిపడ్డారు. జగన్ కి డబ్బుంది, బలముందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆయన జన సమీకరణలకు అనుమతులు ఇవ్వద్దని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న వారందరినీ విచారణకు పిలవాలని కోరారు. కారు కింద ఓ మనిషి పడిపోయాడన్న కనీస స్పృహ లేకుండా కారులో ఉన్న వాళ్ళు అలాగే ముందుకు వెళ్లడం దారుణమని ధ్వజమెత్తారు. నమస్కారము, హలోను చెప్పాలనుకుంటే ఒక సన్షేడ్ సన్ రూఫ్ ఉన్న బండిలో ఎక్కాలి, బస్ స్టాప్ లేకపోతే హెడ్అప్ జనాలకు మీరు కనిపించేటట్టు ఉండాలి, మీరు నమస్కారం పెడుతూ పోవాలి. అంతేగాని సైడ్ బోర్డు మీద నిలబడి మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ ఆ షేక్ హ్యాండ్ కోసం జనం పిచ్చి పిచ్చిగా అరుస్తూ మీ మీద పడుతూ, మీ సెక్యూరిటీ మీద పడుతూ, ఆ గుంపులో ఒక మనిషి మీ కారు మీ కింద పడి ఆ సోయ కూడా లేకుండా మీ డ్రైవర్ దాన్ని అలాగే ఈడ్చుకుంటూ ఆ బాడీని అలాగే లాక్కుంటూ వెళ్ళి నా కాన్వాయ్ దృశ్యాన్ని చూస్తే నిజంగా చాలా చాలా బాధేస్తుంది. ఇది మాటికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం. కనీసం ఏమైంది అన్న ఆలోచన లేకుండా ఆ మనిషిని లాగేసి పక్కన వేసేసారట. లాగి పడేసి పక్కన పడేసి ఈ కాన్వాయ్ ఇలాగే వెళ్ళిపోయిందట. అసలు మానవత్వం అన్న పదానికి మీకు అర్థమే తెలియదా?
మీ అభిమానిగా, మీ కార్యకర్తగా, మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసమని ఆ గుంపులో పడి మీ కార్ కింద పడితే కార్ కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ టైర్ కిందనే, అది కూడా మెడ ప్రాంతంలో, హెడ్ అండ్ నెక్ ఈ ప్రాంతంలోనే కనిపిస్తుంది ఆ వీడియోలో అయితే, ఈడ్చుకుంటూ వెళ్ళి తీరా చుట్టుపక్కల వాళ్ళు ఆపమంటే ఆపి ఆ మనిషి కనీసం ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే వెళ్ళిపోయింది. ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అనన్నా చెప్పాల్సింది, లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం 5 కోట్లో 10 కోట్లో మీరు చేయగలిగిన నష్టపరిహారం అనుకుంటారో ఇంకోటి అనుకుంటారో ఏదైనా సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం. అలా కాకుండా పర్మిషన్లన్నీ ఉల్లంఘించి ఒక బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి ఆవిష్కరణ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము, అది కూడా 100 మందితో వెళ్ళాలి అంటే 1000 మందితో బల ప్రదర్శన చేయటము, దాంట్లో ఒక దుర్ఘటన జరిగితే దానికి మళ్ళీ ఒక కనీస రిమోర్స్ లేకుండా, ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం. సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము సర్వీస్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు బర్లా, శిరీష్ బర్లా తెలిపారు. ప్రాపర్టీ కొనాలనుకునేవారు మా ఎక్స్పర్ట్స్ ను సంప్రదించి రిక్వైర్మెంట్ తెలిపితే కోరిన విధంగా ప్రాపర్టీస్ ను అందజేస్తామన్నారు. రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన వరవడికి శ్రీకారం చుడుతూ మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సెంటర్ ను విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ పల్గాని ప్రభాకర్ విగ్రహం సమీపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘు బర్లా మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు రియల్ ఎస్టేట్ పై అవగాహన కల్పించడమే లక్ష్యంగా తాము ఈ సర్వీస్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ ను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలను ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. ప్రాపర్టీ కొనాలనుకునేవారు ఒకసారి మా ఎక్స్పర్ట్స్ ని సంప్రదించి వారి యొక్క రిక్వైర్మెంట్స్ ను తెలిపితే కోరిన విధంగా టైలర్ మేడ్ ప్రాపర్టీస్ ను అందజేస్తామని అన్నారు. హాయ్ అండి, నా పేరు రఘు బర్లా. ఐఎమ్ ద ప్రాపర్టీ ఎక్స్పర్ట్. రియల్ ఎస్టేట్లో 10 సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ బిఆర్టీఎస్ రోడ్లో పలగాని ప్రభాకర్ గారి స్టాచ్యూ పక్కన మొట్టమొదటిసారిగా రియల్ ఎస్టేట్ చరిత్రలో నూతన వరవడికి శ్రీకారం చుడుతూ కస్టమర్లందరికీ కూడా రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఫ్రీ సర్వీస్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో ఈ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ను ఓపెన్ చేయడం జరిగింది. మేమిచ్చే సర్వీస్ ఏంటంటే ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్రస్తుతం ఉన్న మన అమరావతి రాజధాని డెవలప్మెంట్స్ చుట్టుపక్కల కానీ ఎవరైనా రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు ఏంటంటే తెలిసిన వారిని థర్డ్ పర్సన్ని అడిగి ఇన్వెస్ట్ చేసి వాళ్ళ అమౌంట్స్ లాక్ అయిపోతూ ఉంటాయి, రీసేల్ చేసుకోలేకపోతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక ఎక్స్పర్ట్ని కాంటాక్ట్ చేయాలి. సో మీ అందరికీ అందుబాటులో ఈరోజు విజయవాడలో మొదటి బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఎవరైతే రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ని కాంటాక్ట్ చేసినా మా వెబ్సైట్లో మీ రిక్వైర్మెంట్స్ని డ్రాప్ చేసినా సరే మేము మీకోసం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకొని 100% ట్రాన్స్పరెంట్గా మీకు ఉన్న విషయాలు చెప్తూ టైలర్ మేడ్ ప్రాపర్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 47 లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడి. ఉదయలేని ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు నాయుడు బారిన పెడుతున్నారని కొనియాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రధాని మోడీ రాష్ట్రానికి అండగా ఉన్నారని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.